క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి దేవుని టైం టేబుల్ అనే విషయాన్ని గూర్చి తెలుసుకుందాం. తూర్పు యెరూషలేము వీధులలోనికి వెళితే హైదరాబాదు పాత బస్తీ గుర్తుకు వస్తుంది. పురాతన కట్టడాలు, ఇరుకైన వీధులు, రోడ్ల ప్రక్కన బండ్లపై పేర్చియున్న అమ్మకపు వస్తువులు, చేపల దుర్వాసన, న్యూయార్క్ నగరంలో మాదిరి ఆకాశ హర్మ్యాలు, స్విట్జర్లాండ్ దేశంలో మాదిరి ప్రకృతి సౌందర్యం, సియాటిల్ నగరం మాదిరి అధునాతన వ్యాపార భవనాలు ఇక్కడ కానరావు. అయినా దేవుడు ఈ నగరాన్ని, ఈ దేశాన్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఈ ప్రజలకు అభయమిచ్చాడు. వారి పితరుడైన అబ్రహాముతో శాశ్వతమైన షరతులు లేని నిబంధన చేసి వారికి ఇశ్రాయేలు దేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. 3000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు ఏ దేశంలో, ఏ రాజధానితో, ఏ భాషతో ఏ దేవుణ్ణి ఆరాధించిరో, నేడు కూడా అదే దేశంలో, అదే రాజధానితో, అదే భాషతో అదే దేవుణ్ణి ఆరాధించుచున్నారు. కాబట్టి ప్రపంచ చరిత్రలోనే ఇది అద్వితీయము, అపూర్వము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. నిబంధన చేయడమే కాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో అబ్రహామునకు సంతానమును అనుగ్రహించి వారిని అభివృద్ధి చేసి విస్తారపరిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఇనుప కొలిమిలో ఉండగా వారిని విడిపించి వారి దాస్య శృంఖాలు త్రెంచివేసి విముక్తులను చేశాడు. వారి వ్యక్తిత్వ జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని క్రమబద్ధించే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. దావీదు లాంటి గొప్ప రాజులను వారిపై నియమించి వారిని ఒక గొప్ప దేశముగా చేశాడు. విచారకరమైనది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వారిని ఆశీర్వదించిన యెహోవా దేవుణ్ణి మరచి అన్య దేవతల వైపు మళ్ళారు. ఆ తరువాత జరిగిన సంఘటనలు వారి చరిత్రను రక్తసిక్తంగా చేసి వారి ప్రియమైన యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడినట్లు చేశాయి. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరములో నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశంపై దాడి చేసి వారి గొప్ప దేవాలయాన్ని నేలమట్టం చేసి వారి ఆస్తులు కొల్లగొట్టి వారిని బబులోను దేశానికి బానిసలుగా చెరపట్టి తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత యూదులు తమ దేశంపై పూర్తి అధికారాన్ని పొందలేకపోయారు. బబులోనీయుల తరువాత ప్రపంచ రాజకీయాలను శాసించిన పర్షియన్లు, గ్రీకులు, రోమియులు, బైజాంటియన్లు, ముస్లింలు, క్రూసేడర్లు, టర్కీయులు, బ్రిటిష్ వారు ఒకరి తర్వాత ఒకరు ఇశ్రాయేలు దేశాన్ని తమ ఇష్టానుసారముగా పాలించారు. యూదుల చరిత్ర చదివిన ఎవరికైనా వారి అవమానాలు, దాస్యాలు, చెరలు, కరువు కాటకాలు, హింసలు, మారణ హోమాలు చూచి కంట తడి పడుతుంది. అయితే శోచనీయమైన వారి చరిత్రకు మరో పార్శ్వము ఉంది. వారి తండ్రి అయిన అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు వారిని మరిచిపోలేదు. మొన్నటి హామాను, నిన్నటి హిట్లర్, నేటి అమ్మనీ జాతులు యూదుల నాశనానికి కంకణం కట్టుకున్నప్పటికీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడాడు మరియు ఇప్పటికీ వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ప్రపంచం నలుమూలల చెల్లా చెదురైనప్పటికీ తన ప్రజలను మరల పోగు చేసి వారి పితరుల దేశాన్ని తిరిగి వారికి కట్టబెడతానని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5-6 వచనాలలో తన ప్రవక్తల చేత వాగ్దానం చేశాడు. హెజ్కేలు, యెషయా, జెఫన్యా లాంటి ప్రవక్తలతో దేవుడు చేసిన వాగ్దానము క్రీస్తు శకం 1948వ సంవత్సరంలో నెరవేరింది. ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. అరబులు అగ్రహవేశాలు వ్రెల్లగ్రక్కుచు యుద్ధ ప్రతికలు చేస్తుండగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తమ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. యూదులను తన స్వకీయ జనముగా దేవుడు ఎన్నుకున్నాడు గనుక వారి ద్వారా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించాలని దేవుడు ఆకాంక్షించాడు. భూలోకము కొరకు తాను వ్రాసిన ప్రణాళికలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రధాన పాత్ర అనుగ్రహించాడు. ప్రపంచ చరిత్ర ఏ విధముగా ముందుకు నడుస్తుందో
తన ప్రవక్త అయిన దానియేలుకు తెలియజేశాడు. క్రీస్తు పూర్వం 603వ సంవత్సరములో బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక రాత్రి తన పడకపై పీడకల కన్నాడు. నిద్రాభంగం కలిగి తన రాజ్యములోని మాంత్రికులను పిలిపించి తాను కనిన కలతో పాటు దాని భావమును కూడా వివరించాలని వారికి ఆజ్ఞాపించాడు. అసాధ్యమైన ఆ ఉత్తరమును విని మాంత్రికులు దిమ్మెరపోయారు. అప్పుడు దేవుని ప్రవక్త అయిన దానియేలు ఆ కలను దాని భావమును రాజుకు వివరించాడు. నెబుకద్నెజరు తన కలలో బ్రహ్మాండమగు ఒక ప్రతిమను చూచాడు. ఆ గొప్ప ప్రతిమ బ్రహ్మాండమైన రూపం కలదై భయంకరముగా ఉండెను. ఆ విగ్రహము యొక్క తల మేలిమి బంగారముతోను, దాని రొమ్మును భుజములను వెండితోను, దాని ఉదరము తొడలును ఇత్తడితోను, దాని మోకాలు ఇనుముతోను, దాని పాదములలో ఒక భాగము ఇనుముతోను మరొక భాగం మట్టితోనూ చేయబడెను. అయితే చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఆ విగ్రహము పాదముల మీద పడి దానిని తుత్తునియలుగా విరగగొట్టింది. ప్రపంచ భవిష్యత్తును దేవుడు దానియేలు ద్వారా పై కలలో నెబుకద్నెజరుకు వివరించాడు. విగ్రహము యొక్క బంగారపు శిరస్సు బబులోను రాజ్యమును సూచిస్తుంది. దాని వెండి భుజములు రొమ్ము మాదీల పారసీకుల రాజ్యమును సూచిస్తుంది. క్రీస్తుపూర్వం 550లో 2 జనాంగములైన మాదీయులు పారసీకులు 2 భుజముల వలె ఏకశక్తిగా ఏర్పడి క్రీస్తుపూర్వం 539లో బబులోను ఆధిపత్యానికి చరమగీతం పాడారు. ఆ తరువాత విగ్రహము యొక్క ఉదరము తొడలు ఇత్తడితో చేయబడినవి. ఇవి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. అలెగ్జాండర్ చక్రవర్తి శరవేగముతో ప్రపంచాన్ని తన పాదక్రాంతం చేసుకున్నాడు. మహావీరుడైనప్పటికీ అలెగ్జాండర్ మద్యపానాన్ని జయించలేకపోయాడు. 33 సంవత్సరాల వయసులోనే కన్ను మూశాడు. అప్పుడు అతని సామ్రాజ్యాన్ని అతని 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. అయితే 2 ఇత్తడి తొడల వలె వారిలో 2 సైన్యాధిపతులు మాత్రమే ఇశ్రాయేలు దేశాన్ని ప్రభావితం చేశారు. విగ్రహము యొక్క మోకాలు ఇనుముతో చేయబడినవి. ఇవి రోమా సామ్రాజ్యాన్ని సూచించుచున్నవి. విగ్రహము 2 కాళ్ళ వలె రోమా సామ్రాజ్యం పాశ్చాత్య ఈశాన్య భాగాలు రెండిటిని పాలించెను. దాని యొక్క గొప్ప విస్తీర్ణం వలన అది చివరకు క్రీస్తు శకం 364లో 2 భాగాలుగా విడిపోయెను. తూర్పు రోమా సామ్రాజ్యం కాన్స్టాంటినోపుల్ రాజధానిగాను, పశ్చిమ రోమా సామ్రాజ్యం రోమ్ రాజధానిగాను వెలసిల్లినవి. చివరిగా విగ్రహం యొక్క పాదములు ఇనుముతోను మట్టితోను చేయబడెను. ఇవి పునరుద్ధరింపబడిన రోమా సామ్రాజ్యమును సూచించుచున్నవి. పాదముల వ్రేళ్ళు కొంత మటుకు ఇనుపవిగాను కొంత మటుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను మరొక విషయములో బలహీనముగాను ఉండును. విగ్రహము యొక్క 10 వ్రేళ్ళు రాబోయే రోమా సామ్రాజ్యం యొక్క 10 మంది రాజులను సూచించుచున్నవి. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆ పాదములపై పడి ఆ ప్రతిమను తుత్తునియలుగా చేసి సర్వభూతలమంతా మహాపర్వతం వలె ఎదుగుట కలలో చివరి భాగము. ఆ రాయి ప్రభువైన యేసును సూచించును. క్రీస్తు తన సామ్రాజ్యాన్ని స్థాపించుట ప్రపంచ చరిత్రలో ఇది తుది ఘట్టము. ఆ రాయి విగ్రహాన్ని తుత్తునియలుగా చేసినట్లు క్రీస్తు అన్యజనుల సామ్రాజ్యాలను తుత్తునియలుగా చేస్తాడు. ఆయన వచ్చి యెరూషలేముపై అన్యజనుల ఆధిపత్యానికి తెరదించుతాడు. ఇశ్రాయేలు దేశము ఆయన పరిపాలనలో ప్రపంచము యొక్క రాజకీయ ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుస్తుంది. ఇదంతా త్వరలో జరగబోతుంది. ఇంతటితో ఈ వీడియోని ముగించుకుందాం. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.